ఖైరతాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర క్రేన్ నెంబర్ 4 దగ్గర మనం చూసుకుంటున్నాము. ఆల్రెడీ బడా గణేష్ మన వెనకాలే ఉన్నారు, వచ్చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా ఎప్పుడు ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది అని చెప్పేసి ప్రతి జిల్లా నుంచి, ప్రతి ఊరువాడ నుంచి జనాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అసలు ఇక్కడ ఎవరు అంటే సామాన్యులు ఎవరు కూడా ఈ లైన్లో అయితే కనిపించడం లేదని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ బార్కెట్స్ వేసేసారు. బడా గణేష్ రాబోతున్న సందర్భంగా ప్రజలందరూ కూడా అంటే బార్కెట్స్ వెనకాల ఉన్న ప్రజలందరూ కూడా మహాగణేశుడు వచ్చేస్తున్నాడు అని చెప్పేసి జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే మనం కూడా చూడొచ్చు, ముందుగా అనుకున్నట్టుగానే విజువల్స్లో ఫస్ట్ మనకు శ్రీరాముల వారు కనిపిస్తున్నారు. నిన్న మనం కమిటీ మెంబర్స్ని కలిసినప్పుడు కూడా వారు చెప్పడం ఏంటంటే ఈ పెద్ద బడా క్రెయిన్లో విజయవాడ నుంచి తెప్పించిన క్రెయిన్ ఏదైతే ఉందో వెయిటెడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ముందు కనుక మనం చూసుకున్నట్లయితే శ్రీరాముల వారి విగ్రహం మనకు కనిపిస్తుంది. సీతమ్మ వారిని వివాహం ఆడిన సందర్భం కానివ్వండి, శివయ్య వివాహం చేసుకునే సందర్భం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి నిన్న మొన్నటి వరకు ఖైరతాబాద్ బడా మహా గణేశుడి దగ్గర అయితే ఇవన్నీ జరిగాయి. ప్రత్యేక పూజలు అందుకున్న బడా గణేష్ 70 అడుగుల గణేష్, అది కూడా సెప్టెంబర్ 7న వినాయక చవితి అన్నది మొదలైంది. అది మాత్రమే కాకుండా 7 ముఖాలు 14 చేతులు స్వర్ణ శక్తి కలిగిన ఈ బడా గణేష్ని చూడడానికి ఊరు వాడ ప్రతి జిల్లా నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ దర్శనాన్ని అయితే తీసుకుంటున్నారు. అయితే ఈ 11 రోజుల సందర్భంగా అంటే మొదట సెప్టెంబర్ 7th నుంచి మొదలైన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు సెప్టెంబర్ 17th అంటే 7 అంటే సెప్టెంబర్ 7th 7న స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 17న 7 అనే అంకె కూడా ఉంది. అండ్ సప్తముఖ గణేషుని కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ 7 అంకె కూడా చాలా ప్రసిద్ధ అయిందని చెప్తున్నారు. ఎంతోమంది పండితులు, పురోహితులు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన పూజలు కూడా జరిపించారు. ఈ ఖైరతాబాద్ మహా గణేషుని చూడాలని ఎక్కడి నుంచో జనాలు కూడా రావడం అండ్ ఉదయం నుంచే అంటే ఈరోజు తెల్లవారుజామున నుంచే 6 గంటల నుంచి కూడా ఎన్నో జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి అంటే ట్యాంక్ బండ్ పరిసరం మొత్తం కనుక మనం చూసుకున్నట్లయితే భక్తుల కోలాహలం అయితే కనిపిస్తుంది. విజువల్స్లో కూడా చూస్తున్నాం. ముందు అనుకున్నట్టుగా స్వామివారి దర్శనం ఇచ్చారు. ఆ వెనకాలే 70 అడుగుల విగ్రహం గల బడా గణేష్ కూడా వచ్చేస్తున్నాడు, ప్రజల వద్దకు చేరుతున్నాడు. గంగమ్మ ఒడికి చేరడానికి సిద్ధంగా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఎక్కడ చూసుకున్నా కూడా బార్కెట్స్ వేసి జనాలు ఎవరు లోపలికైతే రానివ్వట్లేదు. కానీ ప్రత్యేక చర్యలు అయితే ప్రభుత్వం తీసుకున్నట్లే తెలుస్తుంది. ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా పోలీస్ బందోబస్తు కానివ్వండి, అంటే ప్రజలకు నీటి సరఫరా అందించడం కానివ్వండి, కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పి ప్రభుత్వం ముందస్తు చర్యగా నిన్న జీహెచ్ఎంసీ కార్మికులు కూడా ఇక్కడికి వచ్చి ఎక్కడికక్కడ ఉన్న చెత్తనంతా స్వీప్ చేయడం, ఈ పరిసరాలను అన్నింటినీ కూడా క్లీన్ చేయడం, అలాగే మేయర్ అయినటువంటి విజయలక్ష్మి గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిసరాలను చెక్ చేయడం, ఆవిడ పర్యవేక్షణలో భాగంగా కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు. ఎక్కడైతే సిమెంట్ బస్తాలు వేసున్నాయో అక్కడ వాటర్ పోవడానికి కూడా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అవన్నీ తీయించడం జరిగింది. ప్రత్యక్ష పర్యవేక్షణలో భాగంగా జరిగిన ఈ సందడంతా కూడా అంటే బడా గణేష్ మహాగణపతి మనకు దర్శనం ఇస్తున్నారు. చూడడానికి 2 కళ్ళు కూడా చాలటం లేదు. ఎక్కడెక్కడి నుంచో జిల్లాల వారీగా కానివ్వండి, లేకపోతే పూర్తి తెలంగాణ కానివ్వండి, అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ నిమజ్జనం కోసమే ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాము. ఈ 11 రోజులు మేము దర్శించలేకపోయినప్పటికీ కూడా ట్యాంక్ బండ్ పరిసరాల్లో గణేషుడిని చూడాలి, నిమజ్జనం అయ్యే గంగమ్మ ఒళ్ళో చేరేసరికల్లా మేము తప్పకుండా చూడాలి అని చెప్పి ప్రతి ఒక్క భక్తజనం కూడా ఆ గణేషుని ఆశీర్వచనలు పొందాలని ఎంతో ఆశగా ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. అండ్ చూస్తున్నాం క్రేన్ నెంబర్ 6 దగ్గర మనకు బడా గణేశుడు అయితే కనిపిస్తున్నాడు. ఇంకొంచెం ముందుకైతే రాబోతున్నాడు. అలాగే క్రేన్ 4 దగ్గర ఇక్కడ నిమజ్జనం జరగనుంది. అండ్ ఇక్కడ చూస్తున్న క్రేన్ కూడా వీచులో చూస్తున్న ఈ క్రేన్ సహాయంతోనే బడా గణేశుడు నిమజ్జనం కాబోతున్నాడు, గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నాడు. మరి కాస్త సమయంలోనే అంటే ఇంకా అంటే అనుకున్నట్టుగా 1:30 to 2:30 ఈ ప్రాంతంలో నిమజ్జనం చేయాలనుకున్నారు. కానీ గణేశుడిని చూస్తే మాత్రం ఈ టైం కల్లా వచ్చేసారు. కాబట్టి మరి కాసేపట్లోనే గంగమ్మ ఒడిలోకి చేరనున్నాడు బడా గణేష్. మరి ఆ వీక్షణ కూడా చూద్దాము. గంగమ్మ ఒళ్ళోకి చేరబోతున్న దృశ్యాలు ప్రత్యేకంగా మీ పొలిటికోస్ టీం మీకు అందిస్తుంది. ఖచ్చితంగా పొలిటికోస్కి స్టే ట్యూన్. అండ్ గణేశుడు కూడా దగ్గరకు వచ్చేస్తున్నాడు. 70 అడుగుల విగ్రహాన్ని చూడడానికి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే చెప్పొచ్చు. ప్రత్యేక పూజలు అందుకున్నారు. కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ముందుగా వారి నాన్న తరఫు నుంచి తాత తరఫు నుంచి కూడా చేస్తున్నారు. కాబట్టి మనము వినాయకుడి తల భాగంలో చూడొచ్చు. ఎవరైతే మెయిన్ ఉన్నారో ఆయన ఫోటో కూడా
అక్కడ పెట్టడం జరిగింది. ఎంతో మంది ఒక 100 మంది వర్కర్స్ అందరూ కలిసి రేయింబగలు శ్రమించి పొద్దున్న నుంచి రాత్రి వరకు దానిపైన ఎంతో మంది వర్క్ చేసి ఈరోజు వినాయక విగ్రహాన్ని 70 అడుగులు పూర్తి చేసుకొని, అలాగే దానికి సంబంధించిన షెడ్ కానివ్వండి, కట్టెలు కానివ్వండి తీసుకొచ్చి పేర్చి ఒక షెడ్ లాగా నిర్మాణించి ఇన్ని రోజులు ఎటువంటి అంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ అన్ని బందోబస్తు చర్యలు తీసుకొని బాలరాముని ప్రతిష్ఠించడం కానివ్వండి, స్వామివారి కళ్యాణ మహోత్సవం కానివ్వండి, అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన వెసులుబాటు కల్పిస్తూ ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాట్లు చేస్తూ లక్షలాది మంది భక్తులు ఇన్ని రోజులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇక చివరి అంకానికైతే వచ్చేసింది. బడా గణేష్ దగ్గరికి వచ్చేస్తున్నారు. ఇంకాస్త సమయంలోనే క్రేన్ సహాయంతో బడా గణేశుడు నిమజ్జనం కానున్నాడు. అయితే ఈ ప్రత్యేక సందర్భంలో మన రేవంత్ రెడ్డి గారు కూడా పర్యవేక్షించడం జరిగింది. ఎటువంటి చర్యలు అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా ఇక్కడ 25,000కు పైగా పోలీస్ బందోబస్తులు కానివ్వండి, ఎవరికైనా సడన్గా అనారోగ్య సమస్య కనుక వస్తే హెల్త్ క్యాంప్ కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఈ కాస్త మనం చూసుకుంటే ఇక్కడ బార్కెట్స్ వేసే ప్రజలందరూ కూడా దాని లోపలే ఉన్నారు. అండ్ కార్యకర్తలు కూడా ఒకంత ఉత్సాహం కల్పిస్తుంది. కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మనం చూసుకోవచ్చు. ఆ బడా మహాగణేష్ని తీసుకొస్తున్న ఆ క్రేన్లో అందరూ కూడా ఉత్సాహంగా గణేశునికి స్వాగతం పలుకుతున్నారు. ఇంకాసేపట్లో నిమజ్జనమై గంగమ్మ ఒడిలోకి చేరనున్న ఈ మహాగణేశుని చివరిసారిగా చూసుకోవాలని చెప్పి ప్రజలు అందరూ కూడా భక్తులందరూ కూడా ఎక్కడి నుంచో వచ్చారు. సో మరి ఇంతసేపట్లో నిమజ్జనం కాబోతుంది కాబట్టి గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నాడు కాబట్టి వేచి చూద్దాం. నమస్తే అండి. ఈరోజు ట్యాంక్ బండ్ అంతా కూడా భక్తజనంతో నిండిపోయింది. ఈరోజు ఈ ప్రత్యక్షంగా వీక్షించడానికి ఎన్నో జిల్లాల నుంచి భక్తులు కూడా వస్తుంటారు. సో దీని గురించి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా చెప్తారు? నేను హనుమంతరావు అండి, గణపతి దీక్షా కమిటీకి చైర్మన్గా ఉన్నాను. వినాయక చవితి నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉత్సవం అనంత చతుర్దశి రోజు అయినటువంటి ఈ రోజున పూర్తిగా వస్తూ ఉన్నది. శివుడు ఏ రకంగానైతే అభిషేక ప్రియుడో, విష్ణువు ఏ రకంగానైతే అలంకార ప్రియుడో, గణపతి తర్పణ ప్రియుడు. భక్తి శ్రద్ధలతో గంగామాత ఒడిలో ఆ గణపతిని నిమజ్జన గావించేటువంటి కార్యక్రమం ఈరోజు మనం పూర్తి చేసుకుంటూ ఉన్నాం. వినాయక చవితి నుంచి అనంత చతుర్దశి వరకు దేవాది దేవతలే కష్టకాలాల్లో గణపతి యొక్క పూజల్లో పాల్గొని నివృత్తి పొందినటువంటి పరిస్థితి. ఈరోజు కోటాను కోట్ల మంది గణపతి దీక్షలో ఉన్నారు. వారందరినీ స్వాగతిస్తూ ఉన్నాం. అదే రకంగా ఖైరతాబాద్ మహాగణపతి 70 అడుగుల ఎత్తులో పెట్టి యావత్ ప్రపంచాన్ని ఆకర్షించే ప్రయత్నం చేసింది. దానికి తోడుగా ఈరోజు యువతకు పెళ్లిళ్ళు కావడం లేదు. 35-40 సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయి. అమ్మా నాన్న వదులుకొని దేశాల్లో పోయి పొట్ట చేత పట్టుకొని పని చేసుకొని బతుకుతూ ఉన్నారు. వారికి కుటుంబం లేదు. తల్లిదండ్రుల యొక్క రోదన దూరం కావాలా, వాళ్ళ కళ్యాణాలు కావాలనే ఉద్దేశంతో శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం జరపడం, అందులో అందరినీ కూడా భాగం చేసి ఎవరైతే ప్రత్యక్షంగా చూసినారో అనేక మంది పరోక్షంగా టీవీలలో కానీ మిగతా కానీ చూసేటువంటి ప్రయత్నం చేసినారు, తరించినారు. దోషాలు నివారణ కోసం రావు కేతుల విగ్రహాలను పెట్టి వాటి పూజలు చేసి మొత్తం ప్రపంచమంతా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. రకరకాల అంటువ్యాధులతో మనం గతంలో బాధలు పడ్డాం. కాబట్టి అలాంటివన్నింటినీ దూరం చేయి భగవంతాన్ని రావు కేతుల విగ్రహాల పూజలు. అదే రకంగా మర్యాద పురుషోత్తముడైనటువంటి అయోధ్య రాముని యొక్క బాలరాముని యొక్క ప్రతిష్ఠ చేసి అందరు అయోధ్య చెల్లని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బాలరాముని యొక్క ధర్మం పట్ల అతను చెప్పినటువంటి మార్గంలో యావత్ ప్రపంచమంతా నడుస్తూ ఉన్నది. ఆ యొక్క వ్యవస్థను ముందుకు తీసుకుపోయే ప్రయత్నంగా ఆ ఖైరతాబాద్ ప్రజలు, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ భక్తులు, అదే రకంగా బస్తీవాసులు, పుర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తూ వినాయక ఊరేగింపు కార్యక్రమం ఏదైతే ఉందో ఉదయం నుంచి కూడా మొదలైంది. చాలా జిల్లాల నుంచి వచ్చిన భక్తులు తొందరగా పంపించేస్తున్నారు. స్వామిని మేము చూసుకోలేకపోతున్నాము అని చెప్పి విషయం అది కాదు. ఈ యొక్క నిమజ్జన 70 అడుగుల విగ్రహం ఇది. ఈ 70 అడుగుల విగ్రహం పరిసరాల్లో ఎవరు ఉండకూడదు. చాలామందికి భగవంతుని తాకాలని, మాట్లాడాలని, ముట్టుకోవాలని, కష్టాలు చెప్పుకోవాలని అనేక రకాలుగా తప్పిస్తూ ఉంటారు. అయినా సరే మన ఇంట్లో నిత్యం దేవాలయంలో మన ఇంట్లో ఉన్నటువంటి భగవంతునితో నిష్టం మనం ముచ్చటించవచ్చు, మాట్లాడుకోవచ్చు, మన కష్ట సుఖాలు చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ యొక్క ఉత్సవంలో లక్షలాది మంది పాల్గొంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం భగవంతుని యొక్క కళ్ళార చూసి ఆ మహిమను, మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడం కోసం ఇంత దూరం నడిచి వస్తూ ఉన్నారు. దీక్షలో ఉండి వస్తూ ఉన్నారు. అన్న ఆహారాలు లేకుండా వస్తూ ఉన్నారు. విన్నారా? ఇంత వేడికి కూడా కాలుతో ఉన్న చెప్పులు లేకుండా నడిచి వస్తూ ఉన్నారు.
వాళ్ళందరినీ స్వాగతిస్తూ ఉన్నది. అదే రకంగా అందరూ గణపతి దీక్షలో ఉండి నియమ నిష్టలతో ఉండి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ముందుకు సాగాలని, అందరు కుటుంబాలు బాగుండాలని, యావత్ ప్రపంచం బాగుండాలనేటువంటి పద్ధతిన ఈ ఉత్సవాలు పెద్దలు మనకు అప్పచెప్పినారు. రాబోయే తరానికి ఈ ఉత్సవాన్ని అప్పచెప్పే ప్రయత్నం చేస్తారు. అనుకున్న సమయానికంటే ముందే గణేశుడు చేరుకున్నాడు. అండ్ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, వాహనం 70 అడుగుల ఎత్తు, ఇది కదలకుండా తొలకకుండా ఇంత దూరం రాగలిగింది. ప్రపంచంలో ఎక్కడ ఈ రకంగా జరగదు. ఇదంతా కూడా ఇంజనీరింగ్ సిస్టంలో జరిగినటువంటి వ్యవస్థ. ఇవన్నీ కూడా వెల్డింగ్లన్నీ కట్ చేసి గణపతిని లిఫ్ట్ చేసి సాగర తీరం నలువైపులా భగవంతుని చూపిన తర్వాత సాగరంలో నిమజ్జన గావించే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ ఓపికతో ఉండాలా. 1 గంట ఇక్కడ ఈ కార్యక్రమం ఉంటుంది. నిన్నటి నుంచి దర్శనాలు ఆపేసి వాహనం ఎక్కించినారు. తీయడం కోసం 1 గంట సమయం పైన పడుతుంది. భక్తులందరూ కూడా ప్రశాంతంగా ఉండి గణపతిని మనసులో తలుచుకొని, అదే రకంగా ఇదే విగ్రహం పైన రాహుకేతులు ఉన్నారు, బాలరాముడు ఉన్నాడు, అదే రకంగా శివపార్వతులు, అదే రకంగా శ్రీనివాసులు వాళ్ళ యొక్క కార్యక్రమం పూర్తయిపోయింది. ఇది అవుతా ఉంది కాబట్టి ప్రశాంతంగా దర్శనం చేసుకోండి. ఎలాంటి తోపులాటకు రాకండి. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి చూసుకోండి. అనుకున్న సమయానికే గణనాథుడు ట్యాంక్ బండ్లోకి వచ్చేశారు. అయితే మరి కాసేపట్లో నిమజ్జనం కూడా జరగనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కమిటీ మెంబర్స్తో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అనుకున్న రకంగానే మీరు ఎన్ని అడ్డంకులు వచ్చినా, అంటే మధ్యలో కొన్ని రోజులు వర్షాలు పడింది, అప్పుడు కూడా కార్యకర్తలు అందరూ కలిసి, వర్కర్స్ అందరూ కలిసి చాలా కష్టపడ్డారు. ఈరోజు అనుకున్నట్టుగానే గణేశుని నిమజ్జనం చేయడానికి ట్యాంక్ బండ్ వద్ద కూడా వచ్చాం. సో మీ అనుభూతి ఎలా ఉంది? చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే గణేశుడు తయారు చేయడం ఒక ఎత్తు, 11 రోజులు పూజ చేయడం ఒక ఎత్తు, నిమజ్జనానికి తీసుకోవడం ఒక ఎత్తు, నిమజ్జనం చేయడం ఒక ఎత్తు. ఇవన్నీ చాలా బ్యాలెన్స్గా ఉంటాయి అన్నమాట. అన్నీ ఫోకస్ చేస్తాం. ఏ పని ఉన్నా ఏ పని ఎక్కడ ఎప్పుడు చేయాలనేది ఒక ఎక్స్పీరియన్స్. కాబట్టి అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశామనుకుంటాను. ఇక ముందుకు వచ్చే రాబోయే సంవత్సరాలు కూడా ఖచ్చితంగా ధర్మంగా, న్యాయంగా దేవుని పూజాది కార్యక్రమాలు కావచ్చు అన్నీ చేసి సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తామని అంటా ఉన్నా. అంటే ప్రభుత్వం సపోర్ట్ కానివ్వండి, పోలీసుల బందోబస్తు కానివ్వండి, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే? అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించారండి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, దానం నాగేందర్ గారు, కిషన్ రెడ్డి గారు, విజయారెడ్డి అక్క గారు, మరి బస్తీ పెద్దలు అందరూ, మళ్ళీ మీడియా మిత్రులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ అందరూ సహకారంతో ఇంత సక్సెస్ఫుల్లీ రన్ అవుతూ ఉంది. అంటే 70 అడుగుల విగ్రహాన్ని కదిలించడమే కష్టం, అలాంటిది ఇప్పుడు గంగమ్మ ఒళ్ళోకి చేర్చాలంటే ఇంకాస్త సమయం కూడా పడుతుంది. సో దీని వెనకాల ఎంతమంది కృషి ఉంది చూడండి. మీరు చూసినట్టయితే సుమారు 150 మంది కళాకారులు రాత్రి పగలు కష్టపడి తయారు చేయడం జరిగిందన్నమాట. ఈ సంవత్సరం ఏంటంటే 64 రోజులలో వినాయకుడు తయారు చేశాం. ఖచ్చితంగా ఇక ముందు కూడా అందరినీ కలుపుకొని ఎటువంటి ఆకటంకాలకు లేకుండా చేస్తాను. అంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్వామివారి కళ్యాణం కూడా పెట్టడం జరిగింది. అంటే ఎవరైతే పెళ్లి కాని వధువులు ఉన్నారో సాక్షాత్ అక్కడికి వచ్చి ఆ కళ్యాణాన్ని తిలికిస్తే వారికి కూడా పెళ్ళి అవుతుంది అని ఒక నమ్మకంతో పండితులు, పురోహితులు కూడా చెప్తూ వచ్చారు. అవునండి. ఏంటంటే అందరూ ఈ సంవత్సరం ఏంటంటే 70 సంవత్సరాలు కాబట్టి కళ్యాణం చేయించాము, యాగాలు చేయించాము, హోమాలు చేయించాము. అందరికీ తెలుగు రాష్ట్ర ప్రజలు కావచ్చు, భారతదేశ ప్రజలు కావచ్చు, అందరికీ మంచి చూడాలనే ఉద్దేశంతో పూజలు చేయడం జరిగింది అనమాట. వచ్చే సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా దీనికంటే ఇంకా మంచి చేస్తానండి. ఎట్టకేలకు ఆఖరి ఘట్టం ముగిసింది. ఖైరతాబాద్ 70 అడుగుల బడా గణేష్ గంగమ్మ ఒడిలోకి చేరుకున్నాడు. అయితే ఎప్పుడైతే క్రేన్ 5 నుంచి క్రేన్ 4 వరకు గణేశుడు రావడం జరిగిందో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా చేసి చివరి హారతిని కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎన్నో జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి తమ భక్తిని చాటుతున్నారనే చెప్పచ్చు. బార్కెట్స్ వేయడం వల్ల ప్రజలు ఎవ్వరూ కూడా ఇక్కడికి రాలేకపోయారు. బట్ మీడియా ప్రతినిధులు కానివ్వండి, కొంతమంది లేక సెల్ఫీస్లో ఆ అద్భుతమైన దృశ్యాలను అన్నింటినీ కూడా బంధించుకోవడం జరిగింది. మరి వచ్చే సంవత్సరం మళ్ళీ గణేశుడు మన ముందుకి రావాలని, ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ ఖైరతాబాద్ ట్యాంక్ బండ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.